సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం చాలా రోజులైంది మనం ఒక లాంగ్ వీడియోలోకి వచ్చి ఈరోజు మనం ఒక చిన్న లాంగ్ వీడియో చేసుకుందాం. ఈరోజు ఏంటి అంటే టాపిక్ వచ్చేసరికి మనకి అదే లేట్ అవుతుంది, దానికి రీజన్ అవేం కాదు. ఒక విషయం ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఇయర్స్ ఎవరెవరికైతే వాళ్ళ యొక్క ఫస్ట్ ఇయర్ కాలేజెస్ అనేవి అయితే వచ్చాయో, ఫస్ట్ ఫేజ్ కాలేజెస్ వచ్చాయో వాళ్ళకైతే కాలేజెస్ అనేవి అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఏఐసిటిసి అనేది అయితే మనకి 14 నుంచి స్టార్ట్ చేసి మనది, బట్ 14 స్టార్ట్ చేస్తే 15, 16 మ్యాక్సిమం చాలా కాలేజెస్ సాటర్డేస్ అనేవి హాలిడే కాబట్టి 15, 16, 17 3 days హాలిడేస్ వస్తాయి. మళ్ళీ మండే నుంచి కాలేజ్ స్టార్ట్ చేయాలి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఓవరాల్గా 80% ఆఫ్ కాలేజెస్ అనేవి మండే నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా మండే నుంచి కాలేజెస్ అయితే అటెండ్ అవ్వడం అయితే మంచిది. అండ్ వాళ్ళు ఏమైనా ఫీజెస్ కట్టమన్నా మీకు సర్టిఫికేట్స్ ఏమైనా ఒరిజినల్ అడుగుతున్నా ప్లీజ్ దయచేసి ఇవ్వద్దు. ఇది ఒక థింగ్ అని నేను చెప్తాను. అండ్ వీడియోలోకి అయితే పూర్తిగా వెళ్ళే ముందు ఒక మంచి యూనివర్సిటీలో నేనైతే వేరే స్టేట్ అయినా పర్లేదు చదువుదాం అనుకుంటున్నాను అంటే నేను మీకోసం తీసుకొచ్చిన ఒక మంచి యూనివర్సిటీ మీ అందరికీ బాగా తెలిసిన యూనివర్సిటీయే, విచ్ ఈస్ మల్లారెడ్డి యూనివర్సిటీ. అండ్ ఎందుకు బ్రో మల్లారెడ్డి అంటే 70 acres ఆఫ్ హ్యూజ్ క్యాంపస్ ఒకటే కాదు, 30,000+ అలూమిని ఉన్నది. అండ్ 600+ టాప్ రిక్రూటర్స్ లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి మంచి కంపెనీస్ రిక్రూటర్స్గా ఉన్నారు. అండ్ ఫీజు కూడా చాలా తక్కువ, విచ్ ఈజ్ ఆఫ్ 1.15 lakhs per year. కాబట్టి అండ్ హాస్టల్ విషయంగా డౌట్ చూస్తున్నారా? నో డౌట్, చాలా నీట్ అండ్ హైజీనిక్గా ఉంటుంది హాస్టల్. యాజ్ వెల్ యాజ్ మంచిగా స్ట్రిక్ట్గా ఉంటుంది, మెయిన్లీ ఫర్ గర్ల్స్. స్ట్రిక్ట్గా అంటే లైక్ మీరు ఇంటర్ కాలేజెస్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ యొక్క స్ట్రిక్ట్నెస్ ఉంటేనే దిస్ జెన్జీ విల్ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట. కాబట్టి మీరు కానీ ఒక ఇంట్రెస్ట్ చూపిస్తుంటే కింద నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇంట్రెస్ట్ ఫామ్ అనేది అయితే పెడతాను, వెళ్ళి ఫిల్ చేసేయండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్తే నేను చెప్పింది అయితే అదే. మోస్ట్ ప్రాబబ్లీ మీకు కూడా కాలేజెస్ అనేవి అయితే స్టార్ట్ అయిపోతాయి. ఎంబీజీఆర్ ఈ స్టార్టింగ్ ఫ్రమ్ 18th of this month. అండ్ రఘు కూడా 20th అంటున్నారు, రఘు, అవంతి అండ్ ఆదిత్య యూనివర్సిటీ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మీకు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో కానీ కాలేజ్ కానీ కాలేజ్ వస్తే మేక్ షూర్ వెళ్ళి మీ కాలేజెస్ యొక్క కరస్పాండెన్స్కి కానీ ఎవరికైనా కాల్ చేసి ఎప్పటి నుంచి ఫస్ట్ ఇయర్స్ రావాలి అనేది అయితే కనుక్కోండి. మోస్ట్ ప్రాబబ్లీ 18 నుంచి అయితే కాలేజెస్ అనేవి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడే వెళ్ళి జాయిన్ అయిపోండి. బికాజ్ క్లాసులు వాళ్ళైతే చెప్పేస్తారు, మళ్ళీ రిపీషన్ అనేది అయితే ఉండదు. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 2 to 3 weeks ఇండక్షన్ ప్రోగ్రామే ఉంటుంది. బట్ అక్కడే మీకు మీ సీనియర్స్తో గట్టా ఇంటరాక్షన్ అనేది అవుతుంది. మళ్ళీ ఆ ఫన్ అనేది అయితే రాదు ఈ 2 weeks తర్వాత. కాబట్టి ఇప్పుడే వెళ్ళి మీ యొక్క కాలేజెస్కి అయితే కాల్ చేయండి. ఇది లేట్ ఎందుకు అవుతుంది అనేది చాలామంది అడుగుతున్నారు. రీజన్ అనేది ఏమైనా కావచ్చు, బట్ లేట్ అనేది అయితే అవుతుంది. మోస్ట్లీ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది అంటున్నారు. బట్ వెయిట్ చేద్దాం, అంతకుమించి మనం కూడా ఏం చేసేదేం లేదు. వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ అనేది అయితే అవ్వట్లేదు. కాబట్టి మనమైతే వెయిట్ చేద్దాం. బట్ మోస్ట్లీ 18 నుంచి కాలేజెస్ అనేవి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడే మీ యొక్క కాలేజెస్ ల్యాండ్లైన్స్కి కాల్ చేసి కనుక్కోండి ఎప్పటి నుంచి కాలేజెస్కి ఫస్ట్ ఇయర్స్ రావాలి అని. అండ్ సర్టిఫికేట్స్, ఫీజెస్ లాంటివి ఇవ్వద్దు. ఎందుకంటే ఒకవేళ మీరు ఇంకో కాలేజ్కి సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నారు సెకండ్ ఫేజ్లో అంటే ప్లీజ్ ఇవ్వద్దు. ఫీజెస్ ఏం కట్టద్దు, సెకండ్ ఫేజ్ తర్వాత కడతామని చెప్పండి. రావద్దు అంటే అప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళొద్దు. బట్ మ్యాక్సిమం ఎవరు అలా చెప్పరు, వచ్చేయమనే చెప్తారు. కాబట్టి ఇప్పుడే వెళ్ళి మీ యొక్క కాలేజ్కి అయితే జాయిన్ అవ్వండి. అండ్ చెప్పాను కదా ఇందాక మల్లారెడ్డి యూనివర్సిటీ, దాని లింక్స్ అనేవి అయితే కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. అండ్ మన మల్లారెడ్డి గురించి తెలిసిందే కదా, ప్లేస్మెంట్స్ ఆర్ ఆల్వేస్ 100%. కాబట్టి ఇప్పుడే వెళ్ళి ఒక ఇంట్రెస్ట్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే, మన నెక్స్ట్ వీడియోకి వద్దాం. అందువల్ల సెలవు. థ్యాంక్ యూ.